మహాభారత యుద్ధం మొత్తం 18 రోజులు జరిగింది. ఇందులో 15వ రోజున గురువైన ద్రోణాచార్యుల వారు విజృంభించి యుద్ధం చేస్తూ పాండవ సైనికుల్ని మహావీరుల్ని చంపుతూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, అశ్వత్థామ ద్రోణాచార్యుల వారి కుమారుడు, అతను మరణించాడని చెప్తే గురువుగారు ఆయుధాలు విడిచిపెడతాడు. ఆ కథ అందరికీ తెలిసిందే. ఇక్కడ చాలామందికి ఉన్న డౌటు, ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరః, కుంజరం అంటే ఏనుగు, అశ్వత్థామ అనే ఏనుగుని భీమసేనుడు చంపడం వల్ల దాన్ని ఆధారం చేసుకొని ధర్మరాజు గారు అంటారు అశ్వత్థామ హతః కుంజరః అన్నాడు. దాంతో గురువుగారు డిసప్పాయింట్ అయి తన ఆయుధాలని విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ అబద్ధం ఆడడం వల్లే ధర్మరాజు అంతటి వాడు కూడా తన అంత్యకాలంలో క్షణకాలం నరకంలో ఉండి తర్వాత పుణ్యలోకాలకి వెళ్ళాడని చెప్తారు. చాలా తప్పు. ఇక్కడే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. మహాభారతం పంచమ వేదం, 4 వేదాల సారం అందులో ఉంది. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పిన విషయం, అశ్వత్థామ హతః అని చెప్పు, నీ కుమారుడైన అశ్వత్థామ మరణించాడని చెప్పు, అంతవరకే శ్రీకృష్ణుడు చెప్పాడు. కుంజరః అనే మాట ధర్మరాజు యాడ్ చేసుకున్నాడు దాన్ని. ఎప్పుడైతే భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్పిన విషయం మీదే డౌట్ పడి, అయ్యో అశ్వత్థామ హతః అంటే అబద్ధమేమో, అబద్ధం అసత్య దోషం నాకు అంటుకుందేమో అని చెప్పి సంశయంతో భగవంతుడి యొక్క మాటనే సంశయించాడో ఆ పాపం వల్ల ధర్మరాజు యొక్క రథం నేలని తాకింది. ఆ పాపం వల్ల ధర్మరాజు గారు క్షణకాలం నరకంలో ఉండవలసి వచ్చింది. అంతేగాని గురువు విషయంలో అసత్యం ఆడడం వల్ల ధర్మరాజు గారు ఏమీ నరకంలో ఉండలేదు. అయితే శ్రీకృష్ణుడు అసత్యం చెప్పాడంటే భగవంతుడికి మానవ పరిమితులు అనేవి ఉండవు, గుర్తుపెట్టుకోవాలి. సృష్టిలో దేన్నైనా అబద్ధం చేయగలడు, దేన్నైనా నిజం చేయగలడు, సృష్టిని నాశనం చేయగలడు, సృష్టిని మళ్ళీ క్షణకాలంలో సృష్టించగలడు. ఈ కోటాను కోట్ల బ్రహ్మాండాలను తలకిందులు చేసి ఆడించగలిగిన శక్తి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, తిరిగి సృష్టించే శక్తి ఉన్న ఈశ్వరుడే సాక్షాత్తు శ్రీకృష్ణుడు. కనుక మనం పరిమితమైన మన మానవ బుద్ధితో శ్రీకృష్ణుడు మోసం చేశాడు, ధర్మరాజు చేత అసత్యం ఆడించాడు, అదేం కాదు, అశ్వత్థామ మరణించాడని చెప్పు అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ పాపపుణ్యాలు అలాగ శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా యథాతథంగా ధర్మరాజు గనక అశ్వత్థామ మరణించాడు, అశ్వత్థామ హతః అని చెప్పి ఉండుంటే ధర్మరాజుకి ఆ క్షణకాలం నరకవాసం కూడా ఉండేది కాదు. ఎప్పుడైతే భగవంతుడైన శ్రీకృష్ణుడి మాటనే కాస్త సందేహించి తను అశ్వత్థామ హతః అని చెప్పడంతో పాటు కుంజరః అనే పదాన్ని యాడ్ చేశాడో, భగవంతుడి మాటని సంశయించిన పాపం చేత అతని ధర్మరాజు గారి రథం నేలని తాకింది. అంత్య సమయంలో క్షణకాలం నరకంలో ఉండవలసి వచ్చింది. కనుక మనం భగవంతుడికి ఏదో కోవిలికి వెళ్ళాం, కొబ్బరికాయ కొట్టాం, ఏదో అనుకున్న పని పూర్తయితే ఏదో పూజ చేసాం, దక్షిణ వేసాం, ఇది నిజమైన భక్తి కాదు. ఇది జస్ట్ ప్రాథమిక దశ, ABCDలతో సమానం. నిజమైన భక్తుడు అనేవాడు పూర్తిగా భగవంతుడి మీద భారం వేసి పూర్తిగా శరణాగతి అవుతాడు. పాల ముంచిన నీట ముంచిన, అవమానమైన సన్మానమైన, కలిగినా లేకపోయినా ఒకే స్థితిలో భగవంతుడి మీద తన అచంచలమైన భక్తి శ్రద్ధలతో ఉంటాడు. అది నిజమైన భక్తుడి యొక్క లక్షణం. శ్రీమాత్రే నమః.